నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను రవి ఈరోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన కథనాలపై వార్తా విశ్లేషణ చూద్దాం. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే తెలంగాణలో ప్రజలే కేంద్రంగా పరిపాలన సమృద్ధి సమానత్వం పురోగతిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ అపరిమిత అవకాశాల దిశగా వేగవంతంగా ప్రయాణం వెన్నుదన్నుగా నిలుస్తున్న నిర్ణయాత్మక నాయకత్వం ధైర్యంగా సంస్కరణలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఆయన మాట్లాడినటువంటి అంశాలని ప్రధాన అంశంగా బ్యానర్ ఐటెంగా ప్రచురించింది. ఇక అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపను ఆర్థిక క్యాన్సర్ను ఎన్నాళ్ళు దాచిపెట్టాలి కేసీఆర్ రాష్ట్రానికి తప్పులు ఇచ్చి వెళ్ళారు నిజం చెప్తుంటే రాష్ట్రం పరువు తీస్తున్నారు దిగిపో అంటున్నారు ఫ్యామిలీ ప్యాకేజీల అసత్యాలను ప్రచారం చేస్తున్నారు అధ్యాపకుల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. ఫ్యూచర్ సిటీలో 56 గ్రామాలు సీఎం చైర్మన్గా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు పురపాలక మంత్రి వైస్ చైర్మన్ మరో 9 మంది సభ్యులు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక మేడిగడ్డ లోపాలమయం నిర్మాణ సంస్థ ఇంజనీర్లే బాధ్యులు తుది నివేదికలో విజిలెన్స్ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తుంది. ఇక ధాన్యం డబ్బు ఇచ్చేందుకు మరో 3 నెలల గడువు వేలం వేసిన 2022-23 రబీ ధాన్యంపై పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు రావాల్సిన మొత్తం 3,300 కోట్లు అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే అందరూ పాల్గొనాలి సత్సంబంధాల జీఆర్ఎస్లో సత్సంబంధాల అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి వేగవంతం అవుతున్నటువంటి ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక సాక్షి విషయానికి వస్తే దేశానికి దిక్చూసి విశ్వాసం నిబద్ధతో కలిసి నడుద్దాం రాష్ట్రాన్ని ఆదర్శంగా మారుద్దాం బడ్జెట్ భేటీ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంలోని ప్రధానమైనటువంటి అంశాలని మనం బ్యానర్ ఐటెంగా సాక్షి దినపత్రికలో చూడవచ్చు. మాటకు మాట తిప్పికొట్టాలి ప్రతిపక్షాల ఆరోపణలు లేవనెత్తే అంశాలను ధీటుగా ఎదుర్కోవాలి సిఎల్పి భేటీలో కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి అంశాలని ప్రధాన అంశాలుగా మనం చూడవచ్చు. గవర్నర్ది గాంధీ భవన్ ప్రసంగం అట్రప్లాప్ పాలనపై అబద్ధాలు మాట్లాడించారు అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని అంశాలను కూడా మనం చూడవచ్చు. మరో దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఆదాయం లేదు సర్కారు నడపలేను మొత్తం పైసలు ఉద్యోగులకు ఇస్తే ఎట్లా పంచాలో మీరే చెప్పండి అంటూ రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. ఉద్యోగుల ఉద్యమ బాట ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనకు కార్యాచరణ 31లోపు అన్ని జిల్లాల వారీగా జేఏసీల నిర్మాణం ఏప్రిల్ 1 నుంచి దశల వారీగా ఉద్యమాలు జూన్ 9న రాష్ట్ర స్థాయి మహాధర్నాకు పిలుపంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. గవర్నర్ నోట సర్కారు అబద్ధాలు అరాకొరే అమలు అయిన గొప్పలు హామీలన్నీ అమలు చేసినట్లు గొప్పలు అంటూ గవర్నర్ ప్రసంగంపై ఒక నమస్తే తెలంగాణలో మనం చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక ఈనాడు దినపత్రికలో కాకినాడ పోర్టు సెజ్ వాటాలు లాగేసుకున్న కేసులో కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. మొత్తం డీల్ చేసింది వైవి సుబ్బారెడ్డి కుమారుడే కేవీ రావు శరత్ చంద్రారెడ్డి అరబిందో మధ్య వ్యవహారం తనే నడిపించారు సిఐడి విచారణలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను మనం చూడవచ్చు. జగన్ చుట్టూ క్వాటరీ వారికి లబ్ధి చేకూరిస్తేనే ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం జగన్కు నాకు మధ్య అభిప్రాయ భేదాలు అంటూ స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. డీలిమిటేషన్తో అసెంబ్లీకి 75 మంది మహిళలు 1.75 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి తెలుగుదేశం పార్టీతోనే స్త్రీ సాధికారతకు బీజం శాసనసభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధాన అంశాలుగా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే చేసిందంతా విక్రాంత్ రెడ్డి కాకినాడ సీ పోర్టు డీల్లో సూత్రధారంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని బ్యానర్ ఐటెంగా ప్రచురించింది. ఏడాదిలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు నియోజకవర్గానికి 1000 మంది చొప్పున డ్వాక్రాలకు 65,000 కోట్ల రూపాయల రుణాలు వారి జోలికి వస్తే ఎక్కడున్నా పట్టుకొస్తామంటూ ఏపీ సీఎం నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ప్రధాన అంశాలుగా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే నిరంతరం ప్రజలతోనే నిన్న వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇక బాబు నయవంచనపై తిరుగుబాటు యువత హోరు అంటూ
ఒక కథనాన్ని మనం చూడొచ్చు. అన్ని దినపత్రికల్లో ప్రధాన అంశాలని మనం చూసాం.